శ్రీకృతి. ఐడియా డైలాగ్ కానీ మరి పవర్ స్టార్ గారంటే 6 అడుగుల బుల్లెట్. ఇది నువ్వు రాసిందా లేకపోతే ఒరిజినల్ ఉందా? నేను నువ్వు రెడీ చేసావు అనమాట. అమ్మో ఓకే, వెల్ డన్. అట్లీస్ట్ ఒరిజినల్ గా ఉంది ఈ డైలాగ్. నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట పెదవి దాటని ఆల్ ది బెస్ట్. పెదవి దాటని మాటుకటుంది తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా, మనసు చాటున ఎందుకు ఉంది తెరలు త్వరగా. మనసుని తలచుకుంటుంది వినపడగా, దాని గొడవ తలచుకొని అలసిపోతున్న కలసుకొని చొరవలేదా ఇబ్బంది పడి ఎన్నాళ్ళిలా ఎలాగా మరి అందాల సిరి ఒళ్ళు ఇలా వచ్చేస్తే సరి. పెదవి దాటని మాటుకటుంది తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. ఇదిగిదిగో కళ్ళలో చూడు కనపడదా, ఎవరున్నారు ఎవరెవరు ఎందుకుంటారు నీ వరుడే నవ్వుతున్నాడు ఉండాలి నువ్వు నూరేళ్ళిలా చిలిపి కల. బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా, పెదవి దాటని మాటుకటుంది తెలుసుకో సరిగా, అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. హే కోయిలా, ఓ కోయిలా, హే కోయిలా, ఓ కోయిలా, హే కోయిలా. జడ్జెస్ ఓవర్ టు యు. శ్రీకృతి, నమస్తే సార్. ఇది ఒరిజినల్ సునీత గారు పాడిన పాట కదా? అవును సార్. నాకు యువర్ ట్రైంగ్ టు సౌండ్ లైక్ సునీత గారు, అట్లీస్ట్ ఇన్
ఆ సునీత గారికి ఒక స్టైల్ ఉంది కదా, అండ్ ఐ థింక్ యూ రియలీ గాట్ ద ఎసెన్స్ ఆఫ్ దట్. వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ సార్. రమణ గోగుల గారి ఒక బ్యూటిఫుల్ మెలడీ, అండ్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్. శ్రీకృతి నమస్తే బాగా సార్. పాడావు. నీ పాట గురించి నా అభిప్రాయం చెప్పే ముందు, సునీత గారు ఈ పాట పాడేప్పుడు ఆ జ్ఞాపకాలు కానీ, ఆ గుర్తులు ఏమన్నా ఉన్నాయా కొన్ని పంచుకోవడానికి? మీకు తెలుసు సినిమా పరిశ్రమలో ముఖ్యంగా మన సంగీత రంగంలో అంటే అఫ్ కోర్స్ మీరు, కీరవాణి గారు, వీళ్ళందరూ, దేవి గారు అందరూ కలిసి పనిచేస్తారు. బట్ సింగర్స్ కి చాలా అరుదుగా దొరికేటటువంటి అవకాశం లిరిసిస్ట్ ఎవరైతే రాశారో వాళ్ళు నరేట్ చేస్తుండగా రాసుకొని శాస్త్రి గారు చెప్పారా శాస్త్రి గారు మీకు? చెప్పారు. సాహిత్యం అంతా సాహిత్యం శాస్త్రి గారు నరేట్ చేస్తూ ఉంటే నేను రాసుకొని పాడాను ఈ పాట. ఇంతటి భాగ్యం. నిజంగానే చంద్రలేఖ సినిమా అప్పటి నుంచి కూడా, గులాబీ చిత్రం నుంచి కూడా శాస్త్రి గారు చెప్తూ రాసుకుంటూ అలా మళ్ళీ ఈ పాట వారు రాయటం, వారు స్టూడియోకి రావటం, రికార్డింగ్ సెషన్లో వారు కూడా ఉండటం. రమణ గోగుల్ గారికి రికార్డ్ చేసినటువంటి మొట్టమొదటి పాట. ఆ తర్వాత చాలా చాలా మంచి పాటలు పాడాను వారికి. ఇది ఎండ్ ఆఫ్ ద రికార్డింగ్ సెషన్ పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, అండ్ ఆయన పట్టుబట్టి మరి రమణ గోగుల్ గారి వాయిస్ ఎంత ఇష్టపడేవారంటే వారు ఏ పాట అయినా సరే రమణ గారే పాడాలి అని పట్టుబట్టిన టైం అనమాట అది. సో ఐ హ్యాడ్ అ గ్రేట్ మెమరీస్. పవర్ స్టార్ గారికి బాగా సూట్ అయ్యే వాయిస్ అంటే రమణ గోగుల్ గారి వాయిస్ కదా, ఒక టైం సింక్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో గ్రేట్ మెమరీస్. ఐ హ్యావ్ అ వండర్ఫుల్ మెమరీ విత్ దిస్ సాంగ్. మంచి విషయాలు పంచుకున్నారు మాతో. శ్రీకృతి బాగా పాడావు అంటే అద్భుతంగా పాడావని ఎందుకో రావట్లేదు, మాట రావట్లేదు. బాగా పాడావు. ఇంకా సునీత గారు ఎంత గొప్పగా పాడారు. ఇంకా అలా పాడడానికి అవకాశం నీకు ఈ పాటలో ఉంది. ఇంకా కొంచెం భర్తీ చెయ్యాలి ఆ లోటు, సరేనా? కానీ బాగా కృషి చేసావు. మనస్ఫూర్తిగా అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే తల్లి, నువ్వు పోయిన ఎపిసోడ్లో ఏదైతే సజెషన్స్ చెప్పామో మేము చరణ్ గారితో సహా, మేము చెప్పినట్టు పాటించావు. అది గ్రాస్ప్ చేయటం ఒక ఎత్తు, దాన్ని పాటించటం ఒక ఎత్తు. వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్లోనే నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తీరు నాకు చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ. సో మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నావు నువ్వు. దట్ మీన్స్ యూ వాంట్ టు గ్రో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తెలుగు వారి పెద్ద పండగ, మన అందరి పండగ, సంక్రాంతి పండగ. వన్ రౌండ్లో మీరు జడ్జెస్తో పాడబోతున్నారు అనమాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. చరణ్ గారు, మీరు అచ్చం బాలు గారి అబ్బాయి ఎలా నీవున్న వేళ మీ గాత్రం కూడా తెలుగు జాతి సంపదయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పండగే పొరపాటు. ఉండని 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 నా గుండెలోనా. ఇంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. గుడిలోన ఉన్నా సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. మధురాతి పండగ భయమే. మన ప్రేమ మధువు ఇవాళ చేరుకున్నది కళ, ఇదంతా హాయిగున్న. సంక్రాంతికి మామూలు పిండి వంటలు వెరుగుదు, కానీ నువ్వు చాకోబార్ కూడా యాడ్ చేస్తావు. You are my chocobar. మేడం కూడా చాకోబార్ లాంటి వారే సార్ నా లైఫ్ లో. You are my chocobar. సునీత చక్కటి ములక్కాడ కూర ఉంటది, రెడీ చేసుకో. మునగ చెట్టు ఎక్కిచ్చాడు. That's so wanna baby. పండగే ప్రశంస. తప్పులే ఒప్పులు పెట్టకే తిప్పలు అమ్మడు. గొప్పలే చెప్పినా పప్పులే ఉడుకునా కుర్రడు. గోవింద సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచిపోయినటువంటి పాట. ఆరు బయట టక్ 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 రిమిగని తరరరర తత్తర అదంతా కూడా రిథమ్ ప్యాటర్న్ ఎంత బాగుంటుందో, ఎంత కొత్తగా ఉంటుందో. ఇందిర మందిర సిందర కార ఎందుక తొందర సందిట చేర చాలా గొప్ప పాట, ఎంత మంచి పాట. గుండెలలో గుణపాలు గుచ్చ. మామూలుగానే ఆయన గొంతులో ఒక భావ ప్రకటన శక్తి లోపలనే ఉంటుంది. అవన్నిటిని తట్టుకొని నిలబడి పాడటమే గొప్ప విషయం. హౌ లక్కీ డూ యూ ఫీల్? బ్లెస్డ్ అనేది చాలా చిన్న పదం అని నాకు అనిపిస్తుంది సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిదర్శనం ఇప్పుడు చూపించిన చరణ్కి ప్రత్యేక అభినందనలు.
నన్నే గెలిచే నీ గురించి చెప్పడం మర్చేంత బాగా పాడావు. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. మీరు పాడుతుంటే ఫ్లూట్ ఊకొట్టినట్టు అనిపించింది నాకు. ప్రతి వాక్యాన్ని కూడా ఆయన చక్కగా స్పందిస్తున్నాడంటే అది ఇళయరాజా గారి గొప్పతనం.